ఢిల్లీలో కొత్త ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ మళ్ళీ జనసంద్రంగా మారింది. ఈసారి కాక్రోచ్ జనతా పార్టీ కాకుండా రిజర్వేషన్ వర్గాలకి చెందని యువత కథం దొక్కారు. భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కుల ప్రాతిపదికన అమలవుతున్న రిజర్వేషన్లు, యూనివర్సిటీ నిధుల సంఘం యూజీసీ తీసుకొచ్చిన సమానత్వ నిబంధనలను వ్యతిరేకిస్తూ వేలాది మంది ఆందోళనకు దిగారు. రిజర్వేషన్ల వ్యవస్థలో సంస్కరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రిజర్వేషన్ సంస్కరణ ఆందోళన పేట పెద్ద సంఖ్యలో నిరసనకారులు శుక్రవారం జంతర్ మంతర్కి తరలొచ్చారు. ఈ సందర్భంగా ఎట్లాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్లు భారీగా మోహరించారు. పలువురు నిరసనకారులను అదుపులో తీసుకున్నారు. యూజీసీ నిబంధనలకు ప్రస్తుతం ఉన్న కుల ఆధారిత రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా తాము శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తున్నామని నిరసనకారులు స్పష్టం చేశారు. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష అభ్యర్థి హర్ష్ దూబే నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమంలో రాజస్థాన్కి చెందిన జనరల్ సేన, చాణక్య సేనలతో పాటు కర్ణి సేన కూడా పాల్గొన్నాయి. ఇన్ఫ్లుయెన్సర్ అజిత్ భారతి కూడా హాజరయ్యారు. నిరసనకారులు జంతర్ మంతర్ దగ్గర హనుమాన్ చాలీసా పఠించారు. సియావర్ రామచంద్రకి జై అని నినాదాలు చేశారు. కొంతమంది నిరసనకారులు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని వ్యతిరేకించారు. దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాలను ఎవరు దుర్వినియోగం చేయకూడదని చెప్పారు. ఇటువంటి దుర్వినియోగాన్ని నివారించడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కులమాధారంగా కాకుండా పౌరుల ఆర్థిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిజంగా అవసరమైన వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు దక్కేలా సంస్కరణ తీసుకురావాలని తమ ప్రధాన డిమాండ్ అని తేల్చి చెప్పారు. ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో సాగిన కుల ఆధారిత రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ఇప్పుడు వీధుల్లోకి వచ్చింది.